అండి అందరికీ నమస్తే. నేను స్ట్రైట్ కట్ జాకెట్ పెట్టా కదా, అది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు కొంచెం నీట్గా చెప్పమన్నారు చూడండి. ఫస్ట్ మనం బాడీ పొడవు పెట్టుకోవాలి, తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి. చెస్ట్ లూజ్ పెట్టుకొని షోల్డర్ వేస్ట్ ఒక లైన్ పెట్టుకోండి. షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి ఒక బాక్స్ లాగా గీస్తున్నా, ఎందుకంటే ఇందులో మనకి చంక రౌండ్ అది క్లారిటీగా అర్థమైంది. ఇలా బాక్స్ గీయడం వల్ల అంటే మనం అటు ఇటు పోకున్న సైడ్కి షోల్డర్ అండి. షోల్డర్ 5.5 పెట్టా, నెక్ 3, భుజం వచ్చేసి 2.5. చూడండి చంక డౌన్ గీసా నేను. గీసిన తర్వాత మనం చంక రౌండ్ కొలుచుకోవాలన్నమాట. ఒకసారి 9 రావాలండి, మనకు 10 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఒక ½ ఇంచు మళ్ళీ పైకి గీసుకోవాలి. మనం ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి. టేప్తో చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ 9 వచ్చిందో అక్కడి వరకు గీసేసుకోండి. చూడండి అలా బాక్స్ గీసుకోండి. రౌండ్ చూడండి, కట్ చేస్తున్నా చూడండి. బ్యాక్ పార్ట్ మనం ఎలా గీసినామో అలానే కట్ చేయాలి, అటు ఇటు పోకూడదు కత్తెర. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాండి మీకు. అంటే సైడ్కి వెళ్తే ఏమైందంటే మనం భుజాలు జారడం అలాంటి ప్రాబ్లం వచ్చింది. అలా బాక్స్ తీసుకొని మనము నీట్గా కట్ చేసుకుంటే మార్కింగ్ పెట్టుకొని భుజాలు జారడం అలాంటి మనకు సమస్య ఉండదు అన్నమాట. చూడండి అలా నీట్గా మనం ఎలా గీసుకున్నామో అక్కడ కింద వైపు వేస్ట్ మాత్రం ½ ఇంచు తీసేసేయండి. అది నడుం దగ్గరికి వచ్చింది. అది లూజ్ ఉండడం వల్ల కిందకి వేలాడినట్టు ఉండిద్దండి. చూడండి స్ట్రైట్ కట్ పెడుతున్నా. ఓపెన్స్ వైపు పెట్టాలని చెప్పాను నేను చాలా వీడియోస్లో. ఓపెన్స్ వైపు అలా పెట్టుకోవాలండి. క్రాస్ పెట్టేసి ముందు యాస్టీజ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకోండి. బ్లౌజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి, పెద్ద కష్టపడి పని లేదు. కష్టం అనుకుంటారు కానీ కష్టం ఏమి అనిపించదు. ఇది నేను ఐరన్ చేసి కూడా పెట్టాను మీకు. అలా యాస్టీజ్ అలా గీసేసుకోండి. దీంట్లో మనకు అన్నీ ఏంటి షేప్ పట్టి ఎంత తీసుకోవాలో కూడా మనకు కొలత వచ్చేసింది అనమాట. 13 అండి పొడవు, 13.5 పెట్టుకోండి ఖర్చుతో సహా. కింద షేప్ పట్టి ఖర్చు పోయింది కదా. చూడండి 3.5 ఇంచు వచ్చింది కిందకి పైకి మనకి తేడా. 16.5 పెట్టా నేను ఖర్చుతోటి కలిపి. మనకు ఆ 3.5 కనిపిస్తుంది. నెక్ వచ్చేసి 6.5 పెట్టానండి. 6.5 చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచి ఇటు సైడ్ 1 ఇంచ్ అండి డౌన్ చేసుకోవాలి. మనం డౌన్ చేసేసుకొని అలా మార్జిన్ అలా గీసేసుకోండి. పెద్ద కష్టమేం కాదండి. గీసేసుకొని ఒకేసారి మీరు కట్ చేసేటప్పుడు డాట్కి కూడా పెట్టేసేసుకోండి. అటువైపు 1.5 ఇంచి, ఇటువైపు 1.5 ఇంచి. మనం కుట్టేటప్పుడు ఎలాగైనా మళ్ళీ చెక్ చేసుకుంటాం కాబట్టి మీకు మొండి గుర్తు కోసం అలా పెట్టేసేసుకోండి. అలా పెట్టి డాట్స్ పెట్టేసేస్తే క్లారిటీగా ఉంటుంది. కట్ చేసేసేయండి. ఇంకా పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు ఫ్రంట్ కట్ చేయడానికి. కాకపోతే క్రాస్ మాత్రం మనము అటు ఇటు పోకుండా పెట్టుకోవాలండి, అంతే. ఆ క్రాస్ ఏంటంటే స్ట్రైట్ క్రాస్ కానీ ఫుల్ క్రాస్ కానీ పెట్టుకోండి. అప్పుడు జాకెట్ ఫిట్ బాగుంటుంది. మరి మనము అర్ధాకారంలో ఎట్లా అంటే అట్లా పెట్టేసేసినాం అనుకో, ఆ క్రాస్ ఎటువైపు అయింది అర్థం కాక బాడీకి కూడా అర్థం అవ్వదు అనమాట. చూడండి 1 ఇంచు కూడా, 1 మార్క్ కూడా, 1 పాయింట్ కూడా అటు ఇటు పోకూడదు కత్తెర. మనం ఎలా గీసుకున్నామో ఆ గీతల్లోనే రాంగ్ ఉండొచ్చు కానీ కత్తెరలో రాంగ్ ఉండకూడదండి. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఓకేనా అండి. డాట్స్ వేసేసుకోండి. అక్కడ అలా పెట్టేసేసుకుంటే మీకు గుర్తుండిపోయింది. అయిపోయింది ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ 9 అండి పొడవు, చంక రౌండ్ 9. వేస్ట్ ఒక లైన్ తీసుకోండి ఫస్ట్. అక్కడికి అది అట్లా కట్ చేసేస్తాం మనం. నెక్స్ట్ మళ్ళీ మార్జిన్ ఒక లైను. ఓకేనా. ఇప్పుడు టేప్ తోటి మన హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. 9 ఉందండి. చంక డౌను 3 మార్కులు లెక్క చేస్తున్నా నేను. అక్కడ 8 పెట్టుకోండి ఒక్కసారి అడ్డంగా. 8 పెట్టేసుకుంటే మన 9 ఖచ్చితంగా వచ్చేసింది. కింద 6 అండి చెయ్యి లూజు, 2 ఇంచులు ఖర్చు. నెక్స్ట్ దాన్ని షేప్ చేసుకోండి. ఓకేనా. లైన్ కొట్టుకోండి, మీకు షేప్ అర్థమవుతుంది. ఇవి నేను వచ్చిన వాళ్ళ కోసం కాదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను చెప్తున్నా.
చూడండి. మీకు అర్థమైనంత వరకు ఓకే. అర్థం కానిది ఏదైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నాకు వచ్చినంతలో మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, నేను ఫ్రంట్ క్రాస్ కూడా గీసి చూపిస్తున్నా మీకు. మనం క్రాస్ ఎంత తీసుకోవాలో. ఇప్పుడు ఇది 4 మడతల మీద మాత్రం కట్ చేయమాకండి మీరు, మర్చిపోయి 2 మడతల మీదనే కట్ చేయాలి. డాట్స్ వేసుకున్నారు కదా. నెక్స్ట్ చూడండి, అదిగో 2 మడతల మీద నేను కత్తెర పెట్టేసా. మనం ఎంత తీసినామో అంతవరకు క్రాస్ నీట్గా తీసేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా కుదరాలంటే అలా కుదిరిద్దండి. చక్రం ఉంటుంది, వేస్ట్ తీసేసేయండి నీట్గా. మనం కుట్టే విధానం ఇప్పుడు షేప్ కూడా చూపిస్తున్నా, షేప్ పట్టి చూపిస్తున్నా చూడండి. మనకు 3.5 ఇంచు షేప్ పట్టి రావాలి. నేను 4 ఇంచులు తీసుకున్నా. పట్టి మనము సైడ్ అటువైపు సైడ్ ఒక 1 ఇంచు తగ్గించినాము, ఫ్రంట్ వైపు 1.5 ఇంచు తగ్గించినాము. గుర్తుంది కదా మనకు. దాన్ని బట్టి బేస్ చేసి మీరు షేప్ పట్టి కట్ చేసుకోండి. కొంచెం పడవ ఆకారం వచ్చేలా కట్ చేసుకోండి. అంటే చూడటానికి షేప్ పట్టి కూడా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ ఎలా మనము 13.5 కిందకి పెట్టుకున్నాం కదా, మరీ ఎక్కువ పెట్టుకుంటే పొట్ట దగ్గరికి వచ్చిందండి, మడత పడింది, కొంచెం అనీజీగా ఉండిద్ది. అలా కొంచెం పడవ బోట్ షేప్లో పెట్టుకోండి. అలా కట్ చేసుకొని ఆ కింద మనం ఎక్స్ట్రా గీసుగా చూడండి, అది ఖర్చులోకి పోనిచ్చేసేసుకోండి. షేప్ పట్టి మనకి ఎలా నేను మడిచినంతవరకు అలా రావాలండి షేప్ పట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్.